డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఇప్పటిదాకా మనం బ్యాంకుల లోపల అకౌంట్స్ ఓపెన్ చేయడం, ముఖ్యంగా లాకర్స్ తీసుకోవడం, లాకర్లో విలువైనటువంటి వస్తువులు కానీ, డబ్బును కానీ, నగలు కానీ భద్రపరచడం అనేది చాలా సామాన్యమైనది జరుగుతుంది. మరి ఇలా భద్రపరిచిన తర్వాత అనుకోకుండా ఆ వ్యక్తి మరణించినట్టయితే ఆ వస్తువులు ఎవరికి చెందాలి, ఆ డబ్బు ఎవరికి చెందాలి, లేక ఇంకేదైనా విలువైన వస్తువులు ఉంటే లేదా నగదు ఉంటే అది ఎవరికి చెందాలనేది ఒక పెద్ద ప్రశ్న. ఇప్పటిదాకా ఏం జరుగుతుందంటే, ఒకవేళ వ్యక్తి మరణించినట్టయితే నామినీ ప్రతి ఖాతా ఓపెన్ చేసేటప్పుడు, లాకర్ ఖాతా ఓపెన్ చేసేటప్పుడు తప్పనిసరిగా నామినీ ఎవరో ఒక పేరు రాయించుకుంటారు. అంటే ఎవరో వాళ్ళ బంధువులు, రక్త సంబంధికుల వాళ్ళు ఎవరో వారి ఇష్టం వచ్చినట్టు ఒక నామినీ పేరు రాసి వాళ్ళకి వీళ్ళకి ఉన్న సంబంధం ఏమిటి, వాళ్ళ ఫోన్ నెంబర్ ఏమిటి, వాళ్ళ అడ్రస్ ఏమిటి, వాళ్ళ పుట్టినరోజు ఏమిటి, ఈ డీటెయిల్స్ అన్ని తీసుకుంటారు. తీసుకున్న తర్వాతనే ఖాతా ఓపెన్ అవుతుంది. అంటే సడన్ గా ఒకవేళ మరణించిన ఆ వ్యక్తి వాళ్ళ నామినీకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి నామినీ వచ్చి దాన్ని తీసుకునే విధంగా ఇప్పటిదాకా అవకాశాలు కల్పిస్తున్నారు. ఈ విషయంలో చాలా రకరకాలైనటువంటి వివాదాలు ఉన్నాయి. కొన్ని ఇన్ఫర్మేషన్ తొందరగా ఇవ్వరని, రెండోది ఒకవేళ వాళ్ళందరూ వాళ్ళే వచ్చి తెలుసుకున్నా కూడా రకరకాలైనటువంటి పేపర్స్ తీసుకురమ్మని, అవన్నీ అప్లికేషన్ సబ్మిట్ చేయాలని, ఆధారానికి సంబంధించిన మొత్తం కూడా సబ్మిట్ చేయాలని, ఇట్లా రకరకాల ఒత్తిళ్లు తెచ్చి చాలా కాలం పాటు ఆ డబ్బునో లేక నగలో లేకపోతే ఖరీదైన వస్తువులనో ఉపయోగించడానికి వీలు లేకుండా మరి చాలా మందిని ఇబ్బంది పెడుతున్నారు అనేది రకరకాలైనటువంటి మరి కంప్లైంట్స్ ఆర్బీఐకి చేరుకున్నాయి. ఆర్బీఐ ఏం చేసిందంటే, దీని గురించి బాగా నిపుణులతో చర్చించిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చింది. ఏంటంటే, ఒక్కొక్క బ్యాంకు ఒక్కో రకమైనటువంటి అప్లికేషను, ఒక్కొక్క రకమైనటువంటి దానికి సంబంధించిన పేపర్స్ ఇవ్వమని రకరకాలుగా ఒత్తిడి చేసి కస్టమర్స్ని ఇబ్బంది పాలు చేయడం కాదు, అసలు ఒక నామినీ ఉన్నప్పుడు, ఒకవేళ నామినీ లేనప్పుడు ఎలాగా, రెండు రకాలుగా ఆలోచించింది. నామినీ ఉన్నప్పుడైతే ఆ నామినీకి ఇన్ఫర్మేషన్ పంపిస్తారు. నామినీ వచ్చి ఏ రకమైన అప్లికేషన్ పెట్టాలి, ఏ రకమైన పేపర్ సబ్మిట్ చేయాలని అన్ని బ్యాంకులకు ఒకే రకంగా ఉండేటట్టుగా ఆర్బీఐ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వబోతోంది. అంటే ఇంకా అది పూర్తి కాలేదు, పాలసీ ఇప్పుడిప్పుడే నిర్ణయిస్తున్నారు. త్వరలో దీనికి ఒక కమిటీ వేసి ప్రజలకు కూడా అభ్యర్థన తెలిసి ప్రజల నుంచి ఇంకేమైనా వచ్చినట్టయితే వాటిని కూడా కలుపుకొని చేర్చి దీని లోపల ఆ రకంగా ముందుకెళ్ళడానికి ఆర్బీఐ ఆలోచిస్తోంది. రెండోది ఏంటంటే, ఒకవేళ మరి ఎవరు నామినీ లేరనుకోండి, నామినీ ఎవరు లేరు అక్కడ, లేదా ఇచ్చిన నామినీ కూడా ఒకవేళ చనిపోయి ఉన్నా లేకపోతే ఇంకో రకంగా జరిగినా కూడా, అలాంటప్పుడు ఏమిటి అంటే, ఎవరైతే వారసులు ఉంటారో, ఆ చనిపోయిన వ్యక్తి యొక్క వారసులు ఎవరు ఉంటారో వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళ వారసులకు సంబంధించినటువంటి ఆథరైజ్డ్గా మరి లీగలైజ్ సర్టిఫికేట్ తీసుకొని వచ్చి అందులో ఉండే వారసులందరూ కూడా అటెండ్ అయ్యి వారికి సంతకాలు పెట్టి తద్వారా వారసులందరికీ అది ఈక్వల్గా చేరేటట్టుగా చేసేటువంటి సాంప్రదాయాన్ని కూడా తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నారు. అంటే ఎవరైతే నామినీ ఉంటారో నామినీకే ఇన్ఫర్మేషన్ ఇస్తారు, నామినీ కాకపోతే ఇక నామినీ రాకపోతే, నామినీకి సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా రాకపోయినట్టయితే అప్పుడు వీళ్ళు ఎవరైతే వారసులు ఉంటారో అతని వారసులకు కానీ ఆవిడ వారసులకు కానీ ఇన్ఫర్మేషన్ పంపించేటువంటి ఏర్పాటు చేస్తారు. ఏది ఏమైనప్పటికీ ఈ విషయంలో బ్యాంకులు విపరీతమైన జాప్యం చేస్తున్నాయని, కొన్నిసార్లు సంవత్సరాల తరబడి కూడా తిరుగుతున్నా కూడా మాకు ఆ వస్తువులు కానీ లేకపోతే దాంట్లో ఉండేటువంటి విలువైన సామాన్లు కానీ మాకు ఇవ్వడం లేదు, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, బ్యాంకులు మమ్మల్ని చాలా కష్టపడుతున్నారు, సంవత్సరాల తరబడి తిరగాల్సిన అవసరం వస్తుందని కూడా కొంతమంది కస్టమర్స్ కంప్లైంట్ చేస్తున్నారు. వీటన్నిటికీ తిలోదకాలు ఇస్తూ, వీటన్నిటినీ పక్కన పడేస్తూ అందరికీ సులభమైన మార్గంగా ఒకవేళ బ్యాంకర్లు ఎవరైనా సరే బ్యాంకు లోపల లాకర్లు ఓపెన్ చేసి ఆ లాకర్లులో తమ విలువైన సామాన్లు కానీ లేకపోతే డబ్బు కానీ లేకపోతే నగలు కానీ భద్రపరచుకొని ఉన్న వ్యక్తులు హఠాత్తుగా మరణిస్తే వాళ్ళు అవి తీసుకోలేని పరిస్థితి లోపల మరణించిన తర్వాత వారికి సంబంధించిన ఎవరైతే నామినీ ఉంటారో నామినీ సులభంగా దాన్ని తీసుకునే విధంగా, ఒకవేళ లేని పరిస్థితిలో తప్పనిసరిగా వాళ్ళ వారసులందరూ వచ్చి దాన్ని తీసుకునే విధంగా ఎక్కువ శ్రమ పడకుండా ఒకే రకమైన అప్లికేషను, ఒకే రకమైనటువంటి దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా ఇచ్చేటట్టుగా ఏర్పాటు చేయడం వల్ల ఈ బాధ నుంచి బయటపడే అవకాశం ఉంది. కొన్ని లక్షల మందికి మేలు చేసే అవకాశం ఉంది. చాలా మంది సఫర్ అవుతున్నారు, చాలా ఏళ్ల నుంచి సఫర్ అవుతున్న వాళ్ళు కూడా ఉన్నారని చెప్పి కంప్లైంట్స్ని ఆధారంగా చేసుకొని ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. త్వరలోనే ఆర్బీఐ ఈ విషయాన్ని ప్రకటించబోతుంది. ఎవరైతే వాళ్ళ దగ్గర ఇప్పటిదాకా మరి బంగారాన్నో లేకపోతే ఇంకోటో లాకర్లో దాచిపెట్టుకున్న వాళ్ళు హఠాత్తుగా చనిపోయి ఉంటే కొన్ని వేల ఖాతాలు, లక్షల ఖాతాలు ఇప్పటిదాకా మొత్తం అందరికీ దానిలో నామినీస్ కానీ లేకపోతే వాళ్ళ వారసులకు కానీ అది చెందకుండా ఇంకా వాళ్ళని తిప్పుతున్నటువంటి కేసులు ఉన్నాయో, ఒక బ్యాంకులో కాదు అన్ని బ్యాంకుల్లో, చివరి కోఆపరేటివ్ బ్యాంక్స్ కూడా దీంట్లో కలుపుకుంటే కొన్ని వందల బ్యాంకుల లోపల ఈ రకంగా ఆగిపోయినాయి ఉన్నాయి, కొన్ని వేల బ్రాంచుల్లో ఇట్లా ఆగిపోయినాయి ఉన్నాయి, కొన్ని లక్షల ఖాతాలు ఇట్లా ఉన్నాయి పరిస్థితి అని చెప్పి తెలుస్తోంది. వీటన్నిటికీ పులి స్టాప్ పెట్టుకుంటూ
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకున్న నిర్ణయం చాలా అమోఘమైన నిర్ణయం. ఈ నిర్ణయం వల్ల వేల మందికి, లక్షల మందికి మేలు జరిగే అవకాశం ఉంది. అది తొందరగా మనం బయటికి రావాలని కోరుకుందాం. ప్రస్తుతానికి చర్చల రూపంలో ఉంది. త్వరలోనే చర్చలు పూర్తయిపోయి దాన్ని ఒకసారి నోటిఫికేషన్ ఇచ్చి మరి అందరి యొక్క ప్రజల యొక్క ఆలోచన కూడా ఏముందో తెలుసుకొని అంతా పూర్తయిన తర్వాత ఒక సరైన విధానానికి వచ్చి ఆ విధానాన్ని ప్రవేశపెట్టి తద్వారా ఎవరైతే పాలసీదారులు ఉన్నారో, ఎవరైతే వాళ్ళకి సంబంధించిన నామినీస్ ఉన్నారో ఆ నామినీస్ ఈ యొక్క మరి లాకర్ ఓపెన్ చేసిన వాళ్ళ నామినీస్కి ముందుగా అవకాశం ఇచ్చి, నామినీస్ ఎవరు రాని పక్షం లోపల వారి యొక్క మరి హక్కుదారులు ఎవరున్నారో, వారి యొక్క మరి ఇంటికి సంబంధించిన వారసులు ఉన్నారో వారిని ముందుకు తీసుకొచ్చి వాళ్లకు క్షేమంగా ఈ డబ్బులు కానీ, లేదా దీనిలో విలువైన వస్తువులు కానీ, లేక బంగారాన్ని కానీ ఏది ఉంటే అది లాకర్లో ఉన్నది వారికి చెందేటట్టుగా చేద్దామనేది మరి ఆర్బీఐ యొక్క ఆలోచన. ఈ ఆర్బీఐ ఆలోచన చాలా అమోఘంగా ఉంది. ఇది తొందరగా అమలు రావాలని మనం అందరం కోరుకుందాం.